వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు చెనాపుడ చేసి చూపిస్తున్నాను. ఇది మన పాలతోటే చేసుకోవచ్చు. ఈ స్వీటు కేక్ లాగే ప్రాసెస్ అంతా. ఇది వర్షాలో ఫేమస్ స్వీటు. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ 1.5 లీటర్ పాలు తీసుకొని బాగా కాచుకున్నాను. కాగిన పాలల్లో కలుపుకుంటూ కొంచెం కొంచెం వెనిగర్ వేసుకున్నాను. నేను మొత్తం 5 స్పూన్లు వెనిగర్ వాడాను. ఇక్కడ ఒక్కొక్క స్పూన్ అట్లా ఉంచుకుంటూ కలుపుకుంటూ పాలకి మనకి పన్నీర్ అనేది విడిపోయే వరకు కలుపుకుంటూ చేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూను నిమ్మరసం కూడా కలిపాను. మనకి అట్లా అవుతుంది అంతా. నీళ్ళకి నీళ్ళు, పన్నీర్కి పన్నీరు. ఇలా అయినప్పుడు ఇంకెక్కువ వేడి పెట్టకూడదు. తీసుకొని పక్కన కాటన్ క్లాత్ తీసుకొని ఒక జల్లిగిన్నెలో వడకట్టుకున్నాను. అలా వడగట్టుకొని పైన కొంచెం నీళ్ళు, మంచినీళ్ళు, మామూలు నీళ్ళు పోసి కడిగినట్లు అట్లా తిప్పుకోవాలంతే. అంతా ఒక దగ్గరికి తీసుకొని అది పక్కన గిన్నెలోకి తీసేసుకున్నాను. డిష్లోకి ఈ నీళ్ళు మళ్ళీ కొంచెం తీసుకొని వాడుకుంటాను పక్కన. ఇప్పుడు ఆ వేడి మీద దీన్ని అంతా బాగా ప్రెస్ చేయాలి ఈ పన్నీర్ని. ఇప్పుడు 3 స్పూన్లు రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. అంతా అట్లా కలుపుకొని ఇప్పుడు పంచదార ఒక 4 స్పూన్లు మనకి స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇక్కడ నేను 4 స్పూన్లు వేసాను. కొంచెం తక్కువ అనిపించింది. మీకు ఎక్కువ కావాలంటే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని సరిపోతుంది. ఇలాచీ పౌడరు, బేకింగ్ పౌడరు 2 తీసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపితే మనకి బాగా పొంగిద్ది అన్నమాట కేకు. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టి ఆ గిన్నె పైన ఇంకొక బాల్ ఇచ్చుకొని పక్కన పెట్టుకొని వేడి చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కలుపుకున్నదంతా ఉంది కదా, అందులో కొన్ని మనం నీళ్ళలోంచి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని జీడిపప్పులు అటు క్రష్ చేసినట్టు వేసుకున్నాను. మనం తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే బాగుంటుంది. ఇది మొత్తం ఒక గిన్నెలో ఆయిల్ రాసి అడుగున అందులో ఈ మిశ్రమం అంతా వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 30 నిమిషాలు మీడియంలో ఉడికించుకున్నాను. 30 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టుకున్నాను. మనకు అట్లా కలర్ మారి అట్లా వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్టిక్ తీసుకొని అట్లా చాక్తో కానీ టూత్పిక్తో కానీ అట్లా చూసుకుంటే మనకు అంటుకోకూడదు. సైడ్లలో అంతా విడొచ్చేసింది. అడుగున మాత్రం నాకు బటర్ పేపర్ వేసుకొని ఉంటే బాగుండేది. నా దగ్గర లేదు. మామూలుగా వేస్తే అడుగున కొంచెం అంటుకున్నట్టు గిన్నె ఈజీగా ఇది అవ్వలేదన్నమాట, వదల్లా. అందువల్ల కేకు ప్రాసెస్ నీట్గా కనపడలేదు. టేస్ట్ మాత్రం బాగుంది. ట్రై చేయండి ఈ విధంగా. మీ దగ్గర పాలు ఉంటే అప్పుడప్పుడు ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఇలా స్వీట్ చేసుకుంటే బాగుంటుంది. నాకు అడుగున అట్లా వచ్చిందనమాట. బటర్ పేపర్ ఉంటే అట్లా వచ్చేది కాదు, బాగుండేది. ఫైనల్గా చెనాపుడ రెడీ. చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది. ట్రై చేయండి ఈ విధంగా. పిల్లలకు చేసి ఇవ్వండి. కొత్త స్వీటు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కోకోనట్ చాక్లెట్ బౌంటీ చేసి చూపిస్తున్నాను, చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ ఇది. మామూలుగా కొబ్బరి తినడానికి ఇష్టపడరు కదా, ఇలా చేసి ఇచ్చామంటే ఎంతో హెల్దీ ఫుడ్ ఇది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బాండ్లు వేడి చేసుకొని అందులో 2 కప్పులు పాలు పోసుకున్నాను.
పాలు వేసుకొని 2 కప్పులు 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1 కప్పు ఎండు కొబ్బరి స్కిన్ తీసేసి, అదే పైన నలుపు ఉంటుంది కదా, తీసేసి మిక్సీకి పట్టుకున్న పొడి. ఇది మామూలుగా రెడీమేడ్ పొడి కూడా దొరుకుతుంది కొబ్బరి, అదైనా చేసుకోవచ్చు. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే మనకు ఆ 2 కప్పులు పాలు, పంచదార, కొబ్బరి మొత్తం ఉడికి బాగా మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా కలర్ మారుతుంది. ఆ కలర్ మారేటప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవడం అంతే. ఇది 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత మనకి అట్లా కొంచెం కొంచెం తీసుకొని చాక్లెట్ బార్ లాగా చేసుకోవడమే. అలా షేప్ అంతా అట్లా చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అంత ఈక్వల్గా అట్లా ప్రెస్ చేసామంటే మనకి షేప్ అంతా అట్లా వస్తుంది. అన్నీ అలా రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బాండిలో నీళ్ళు పోసుకొని అవి కొంచెం వేడయ్యేలోపు చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, అది మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. ఇలా మెల్ట్ చేసుకోవాలి ఈ చాక్లెట్ అంతా. అలా కలిపామంటే మనకి మెల్ట్ అయ్యి చాక్లెట్ క్రీమ్ వస్తుంది. ఆ క్రీమ్లో అట్లా బాగా కలుపుకొని ఆ క్రీమ్ అట్లా వచ్చినప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న బార్స్ ఉన్నాయి కదా, అవి డిప్ చేసుకొని ఫోక్ సాయంతో తీసుకోవాలన్నమాట దాన్ని. అలా తీసి పెట్టుకొని మొత్తం అట్లా స్ప్రెడ్ చేసామంటే సరిపోతుంది. అలా చేసుకున్న చాక్లెట్ని పైన అట్లా మనం అట్లా ప్రెస్ చేస్తే అది డిజైన్ లాగా వస్తుంది. నేను 2 రకాలుగా చేసి చూపిస్తున్నాను కాబట్టి 2 రకాలుగా వైట్ కూడా కొన్ని అట్లే ఉంచుతాను. ఫైనల్గా మనకి కలర్ఫుల్ చాక్లెట్లు రెడీ. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోధుమ పిండి బోర్లు చేసి చూపిస్తున్నాను, చూడండి. చాలా టేస్ట్గా ఉంటాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో బెల్లం వేసుకొని అది కరిగించుకోవడానికి కొన్ని నీళ్ళు తీసుకున్నాను. ఆ నీళ్ళు స్టవ్ పైన పెట్టుకొని మీడియం మంటలో కరిగించుకోవాలి బెల్లాన్ని. ఎందుకంటే బెల్లం డైరెక్ట్ వేసుకొని కరిగించుకోవచ్చు, కానీ ఇందులో ఇసుక అట్లా పండ్లకి తగులుతుంటే బాగుండదు కాబట్టి అట్లా కరిగించుకుంటాను. అలా కరిగినాక వడగట్టుకొని ఇసుక చూసారా అడుగున అట్లా వస్తుంది అన్నమాట. ఇసుక పుల్లలు అట్లా ఉంటాయి బెల్లంలో. ఇప్పుడు ఒక 4 టీ స్పూన్లు పంచదార వేస్తాను. అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. 2 కలుపుకొని ఇంకొన్ని నీళ్ళు వేసుకుంటాను. కొన్ని నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి. పంచదార కరుగుతూ ఉండగా గోధుమ పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి ఎక్కడ ఉండకూడదు. అలా కలుపుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట దీన్ని. ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము పచ్చి కొబ్బరిని మిక్సీకి పట్టుకుంటే అట్లా తురుమునట్లు వస్తుంది, అది వేసుకున్నాను. దానిలోనే ఆ మిక్సీకి పట్టేటప్పుడే ఇలాచీ కూడా వేసాను. అన్నీ బాగా కలుపుకొని అలా స్పూన్తో చూపిస్తున్నాను కదా, అట్లా కలుపుకోవాలన్నమాట గంటి జారుడుగా.
ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసాను. స్వీట్లో కొంచెం సాల్ట్ పడితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటాను. 1/2 అవర్ తర్వాత కొంచెం సోడా వేసుకొని బాగా కలుపుకొని ఆయిల్ వేడయ్యాక గుంత గెంటి ఉంటుంది కదా, ఆ గెంటి తీసుకొని అట్లా కొంచెంగా అట్లా వేసుకున్నామంటే అవి బాగా పొంగుతాయి అన్నమాట. బూరలు అంటాం కదా, బూరల్లాగా పొంగుతాయి అన్నీ. పచ్చి కొబ్బరి, బెల్లము, ఈ సోడా ఉంది కదా, బాగా పొంగి ఇట్లా మనకి బూరలంతా ఇది వస్తాయి. చాలా టేస్ట్గా ఉన్నాయి. సేమ్ మనం అరిసెలు అంటాం కదా, ఆ టేస్ట్లో ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా కూడా గోధుమ పిండితో చేసుకొని తినడం వల్ల హెల్త్ అన్ని విధాలుగా బాగుంటుంది. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి పిల్లలకి ఇట్లా స్నాక్స్లు ఇస్తున్నాండి అప్పుడప్పుడు. మిగతాది కూడా సేమ్ అట్లా వేసుకొని మనకి ఏ సైజు కావాలంటే, ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు, ఇంకొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటి పెద్దది వేసి చూపించాను. అట్లా మిగతాయన్ని అట్లా ఒకదానమ్మట ఒకటి వేసుకుంటూ మిగతాయి కాల్చుకుంటే సరిపోతుంది. ఆ కలర్లో కాల్చుకుంటే సరిపోతుంది. మనకి లోపల అట్లా బాగా ఉడికి సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. పొంగిద్ది కదా, చాలా టేస్ట్గా ఉంది. ట్రై చేయండి. చూసారా, ఫ్రెష్ చేస్తే అట్లా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు శనగపిండి లడ్డు చేసి చూపిస్తున్నాము. ఇది చాలా బాగుంటుంది, నోట్లో వేయంగానే కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బాండల్లో 1 కప్ చక్కెర వేసుకోవాలి, 1/2 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కరిగించుకోవాలి. మనం మొత్తం ఇలా బాగా కరిగించుకొని 1 కప్లో నీళ్ళు తీసుకొని అందులో 1 చుక్క ఈ కరిగించుకున్న చక్కెరని వేసుకోవాలి. మనకి ఇలా గట్టిగా ఇలా వస్తే పాకం రెడీ అయినది. స్టవ్ ఆపేసేసుకొని కలుపుకుంటూ ఉంటే మనకి గట్టిగా అయ్యి ఇలా పొడిగా వస్తుంది. ఆ క్లిప్ మిస్ అయింది, గట్టిగా వచ్చేది పాకం. ఇంకా ఉండలు అనేది ఏం లేకుండా గెంటి సాయంతో మొత్తం ఇలా బాగా ఒత్తుకోవాలి. మనకి ఇలా వస్తుంది పొడి, కాకుంటే కొన్ని గట్లు ఇలానే మిగిలిపోతాయి. అవి పోవడానికి ఇప్పుడు మనం జల్లించుకుంటాం. జల్లిలోకి వేసేసుకొని మొత్తం బాగా జల్లించుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది లేకుండా గెంటి సాయంతో ఇలా మొత్తం బాగా ఒత్తుకోవాలి. ఒకవేళ అలా క్రష్ అవుతుంది కదా, కొంచెం అవ్వకపోతే మనం ఇలా మిక్సీకి వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు అది పక్కన పెట్టేసి ఒక బాండిల్లో 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అందులో అది కరిగాక వేడెక్కాక 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఎంత బాగా ఫ్రై అవుతుందో మనకి ఈ పిండి నెయ్యిలో అంత బాగా టేస్ట్ వస్తుంది లడ్డూకి. కనీసం ఒక 20 నిమిషాలు పడుతుంది మొత్తం బాగా ఫ్రై అవ్వడానికి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక 20 నిమిషాలు అలా అయిన తర్వాత మొత్తం ఇంకా బాగా ఇలా కలుపుకోవాలి. 2 కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మనం ఇలా అవుతుంది మనకి. ఇలా అయ్యాక 2 ఇలాచీలు అలా దంచుకొని వేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసాక ఇంక స్టవ్ ఆపేసేసుకొని వెమ్మటి చక్కెర వేయకుండా కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి. 5-6 నిమిషాలు సరిపోతుంది మనకి, అయిపోతుంది. అలా ఒక 10 నిమిషాలు పడుతుంది కనీసం చల్లడానికి.
చల్లారక ముందే వేసామనుకోండి చక్కెర, అది కరిగిపోతుంది. ఇంకా మనకు అలా పట్టుకోగానే వెచ్చగా అయినప్పుడు ఈ చక్కెర పట్టుకొని అది పౌడర్ అయింది కదా, అది వేసుకోవాలి. మనం జల్లించుకున్న చక్కెర అది వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడే వేస్తే మనం చక్కెరని, అప్పుడు కరిగిపోతుంది మొత్తం చక్కెర అంతా. ఇప్పుడు మొత్తం ఇలా మనం లడ్డూస్ లాగా చేసుకోవాలి. ఇక్కడ కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. మేము అక్కడ ఏం వేసుకోలేదు, సర్వింగ్ అప్పుడు వేసుకున్నాము, అది పెట్టాము జీడిపప్పులు. ఇంకా మొత్తం ఇలా లడ్డూస్ లాగా చేసుకోవాలి మిగతా అన్నీ కూడా. ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నోట్లో వేయంగానే కరిగిపోయే శనగపిండి లడ్డు మనకి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
గోధుమ పిండితోటి బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చాలా హెల్తీగా చేసుకొని తినవచ్చు ఇట్లా మైదా వాడకుండా. ఇప్పుడు ముందుగా 1 కప్పు పచ్చెనగపప్పు, ఈ కప్పుతోటి 1 కప్పు కడిగి నానబెట్టుకున్నాను. ఆ నానిన ఒక అరగంట తర్వాత ఇట్లా నాని ఉంటాయి. దీన్ని తీసుకొని కుక్కర్లో వేసుకొని ఒక అరకప్పు అందులో అప్పుడు ఆ నీళ్ళు ఉంటాయి. ఇంకొక కప్పు వేసుకుంటాను ఎక్స్ట్రా. 1 కప్పు పప్పుకి 1.5 కప్పు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. విజిల్ పెట్టేసి మీడియంలో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు పక్కన ఇంకొక గిన్నె తీసుకొని అందులో గోధుమ పిండి 2 కప్పులు తీసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం సాల్టు వేసుకొని కొంచెం ఆయిల్ 2 స్పూన్లు వేసుకున్నాను ఆయిల్. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మన చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొంచెంగా కలుపుకుంటూ నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండిని. ఒకేసారి నీళ్ళు వేసి కలపకుండా, అప్పుడు సాఫ్ట్గా అవుతుంది పిండి. అట్లా ఆ విధంగా కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి. అట్లా చూపించిన విధంగా సాఫ్ట్గా అవ్వాలి. ఇప్పుడు విజిల్ పోయినాక ఇట్లా పప్పులో నీళ్ళు లేకుండా చూసుకోవాలి. మనం పప్పు పట్టుకుంటే అట్లా మెదగాలి అంతే. ఎక్కువ మరీ పప్పులాగా ఉండకూడదు. అట్లా అయినాక 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకొని బాగా కలుపుకో. మీరు కరిగించుకొని కూడా పోసుకోవచ్చు. నేను కరిగకుండా ఇట్లా పప్పులో వేసి ఉడికిచ్చాను. ఆ ఉడుకు మీదే పప్పు గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేస్తే 2 మిక్స్ అయ్యి ఈ నీళ్ళు బెల్లం వేసినప్పుడు నీళ్ళు ఊరుతాయి కదా, అది 2 బాగా ఉడికించుకోవాలి. పప్పుని బెల్లం 2 కలిసి కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని ఇలాచి 1 తీసుకొని అట్లా క్రష్ చేసి వేసాను. పొడిలాగా కూడా చేయొచ్చు. ఇట్లా వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి అడుగు అంటకుండా. లాస్ట్లో అట్లా గట్టిగా అయినాక బాగా పప్పు గుత్తేసుకొని అట్లా ప్రెస్ చేస్తే పప్పు అనేది అక్కడక్కడ తగులుతూ ఉంటే మనకు బాగుంటుంది అన్నమాట. ఒక్కొక్కటి అంటే ఏముండదు, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అలా అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే చల్లగైనాక ఇట్లా అవుతుంది అన్నమాట పూర్ణం పిండి. దీన్ని పూర్ణాల్లో కూడా వాడుకోవచ్చు. అన్నీ అట్లా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ అలా చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, అది ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా అవుతుంది మనకి. 1 అవర్ అట్లా నానబెడితే, మ్యాక్సిమం అయితే 1/2 అవర్ పెట్టుకోవాలి. అది అట్లా తీసుకొని మనం చపాతీ పిండి కదా అనుకుంటాం కదా, అట్లా ప్రెస్ చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్న దాంట్లో ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణం ఉంది కదా, అది అందులో స్టఫ్ చేసుకోవాలి. అట్లా రౌండ్గా నొక్కుంటూ లోపల ప్రెస్ చేస్తూ పైకి పూర్ణాన్ని కప్పేసుకోవాలి పిండితోటి. అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొడి పిండి వేసుకుంటూ మన చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా లైట్గా పొడి పిండి చల్లుకుంటూ లైట్గా ప్రెస్ చేయాలి. అంతే. అక్కడక్కడ పప్పు కనిపిస్తూ ఉంటుంది మనకి, బాగుంటుంది టేస్ట్. ఇది ఫస్ట్ది. రెండోది కూడా సేమ్ అలాగే చేస్తాను. ఫస్ట్ది కొంచెం అట్లా వస్తుంది, రెండోది నాకు బాగా వచ్చింది. ఇంక రెండో దాని నుంచి మిగతాయన్నీ బాగానే వచ్చినాయి. అలా పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒక సైడ్ అలా కాలాక నెయ్యి వేసుకొని, మేము నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యే వాడాను ఇక్కడ. అంతా 2 పక్కలు కాల్చుకొని తీసి పక్కన పెట్టేసుకోవడం అంతే. మిగతాయి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకున్నాను. ఫైనల్గా బొబ్బట్లు రెడీ.
నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు పాలలో కూడా టేస్ట్ చూడొచ్చు. నేనైతే నెయ్యి వేసి చూపించాను చూడండి. చాలా సాఫ్ట్గా ఎలా తునిగాయో. పొంగడం కూడా అంటే అక్కడక్కడ పప్పు ఉంది కాబట్టి మనకి ఎక్కువ పొంగదు, కానీ ఈక్వల్గా అట్లా ప్రెస్ చేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం సగ్గుబియ్యం పాయసం చేసి చూపిస్తున్నాను చూడండి. కుక్కర్లో అది త్వరగా చేసుకునే పాయసం, పాలు పోసినా కానీ విరగకుండా ఉండే టిప్స్ తోటి చేసి చూపిస్తున్నాను చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ చేసే విధానం కూడా ఇక్కడ చూద్దాం. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి ఒక గిన్నెలో వేసుకొని కడుక్కున్నాను. అలా పౌడర్ అంతా ఉంటుంది కదా, అదంతా పోతే బాగుంటాయి అన్నమాట సగ్గుబియ్యం. అట్లా కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు కుక్కర్లో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా, ఇక్కడ ఒక 4 కప్పులు నీళ్ళు పోసుకుంటాను. 4 కప్పులు నీళ్ళు పోసుకున్నాక అవి కాగినాక నీళ్ళు ఇట్లా సగ్గుబియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటాను. కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకుంటాను. అది ఉడికి పక్కన పెట్టుకున్నాక అట్లా 1 కప్పు బెల్లం తీసుకొని అందులో 1/2 కప్పు నీళ్ళు పోసుకొని కరిగించుకుంటాను. అది బెల్లం అలా కరిగాక వడగట్టుకోవాలి. అట్లా ఉడుకుంటుంది మనకు సగ్గుబియ్యము. ఇప్పుడు వడగట్టుకోవాలన్నమాట. అట్లా వడగట్టుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మరో బాండలు తీసుకొని అందులో నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పు ఇట్లా పీసులుగా కట్ చేసి వేసుకున్నాను. ఎండు ద్రాక్ష అలా వేసుకొని సేమియా 1/4 కప్పు వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి అలా కొంచెం ఫ్రై అయ్యాక అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ముందుగా పక్క తీసి పెట్టుకుని కుక్కర్ ఉంది కదా, ఆ కుక్కర్ స్టవ్ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ సేమియా 3 కలిపి అందులో వేసుకోవాలి. అందులో అన్నీ బాగా వేసుకొని కలుపుకోవాలి. అంటే సేమియా వేసినప్పుడు కలపకపోతే అది గడ్డలాగా ఒక చోటే ఇదైపోద్ది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. బెల్లం పాకం వేస్తున్నాం కదా, త్వరగా ఉడకదు సేమియా అయ్యి. ఇప్పుడు ఇలాచి ఒక 2 తీసుకొని అట్లా ఒలుచుకొని చిన్న పీసులుగా అదే పొడి చేసుకుంటాను. ఇప్పుడు ఒక చిన్న కర్పూరం, పచ్చి కర్పూరం అంటాం కదా, అదొక చిన్న ముక్క అట్లా నలిపేసుకోవాలి. ఇలాచి దంచుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చల్లగా అయిన పాలు, ముందుగా కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, అవి అందులో వేసేయాలి. ఇలా వేయడం వల్ల మనకు పాలు ఇరగవు అన్నమాట. చల్లపాలు వేసి ఒక 5 నిమిషాలు కదిలించకుండా వదిలేస్తే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత అలా కలుపుకుంటే పాలు మాత్రం ఇరగవు. చూడండి, ఈ టిప్స్ పాటిస్తూ మీరు కూడా ట్రై చేయండి. ప్రసాదాలకి అట్లా ఈజీగా అయిపోతుంది ఈ పాయసం. ఎప్పుడైనా త్వరగా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. కొబ్బరి శనగపిండి బర్ఫీ చేసి చూపిస్తున్నాను చూడండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఎలా చేస్తున్నానో అనేది మీకు అర్థమవుతుంది. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు చేసే విధానం
అన్నీ చూద్దాం. ఇక్కడ కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ఒక కాయ తీసుకొని అట్లా సన్నగా పీసులుగా తురుముకున్నాను. అది పక్కన పెట్టుకొని బెల్లం అట్లా నలుకొట్టి పక్కన పెట్టుకున్నాను. బెల్లం ఒక గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసాను. నీళ్ళు అది కరిగేదానికని అట్లా పోసుకొని బెల్లం కరగడానికి సిమ్లో పెట్టి బాగా కరిగించుకోవాలి. బాగా కలుపుతూ ఉంటే కరుగుతుంది బెల్లం. బెల్లమే డైరెక్ట్ కొబ్బరితో వేయచ్చు, కానీ ఇసుకుంటుంది కదా, అది కరకర అంటే బాగుండదు స్వీట్, అందుకని అట్లా కరిగించేసుకుంటాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఇది ఉంది కదా కొబ్బరి, అది అందులో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని దాంట్లోనే బెల్లం కరిగించి ఆ నీళ్ళు చల్లార్చుకొని అది పోసుకోవాలి. అందులో పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీకి పట్టాలి. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుంటే బాగుంటుంది. అట్లా ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని శనగపిండి వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు కలర్ మారుతుంది, అప్పటి వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఆ కలర్లో వచ్చినప్పుడు మరి కొంచెం నెయ్యి వేసుకుంటాను. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. మనకు అలా వచ్చినప్పుడు, ఆ కలర్లో వచ్చినప్పుడు ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా కొబ్బరి బెల్లం, అది ఇందులో వేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకుంటే బాగుంటుంది స్వీటు. ట్రై చేయండి. మొత్తం అట్లా దగ్గర వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలి. మంచి బలమైన ఫుడ్ పిల్లలకి ఇస్తే మనకి బాండ్లు కట్ట అంటుకోకుండా వస్తుందన్నమాట, బాగా కలుపుతూ ఉంటే. విడితే అప్పుడు మనకి కరెక్ట్గా ఉడికినట్లు అన్నమాట. బాగా కలుపుకొని ఇలాచి పొడి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అట్లా గట్టిగా అయినప్పుడు మనకు ఉండలాగా వస్తుంది గంటికి. ఆ టైంలో నెయ్యి వేసుకోవాలి. అట్లా తిప్పితే ఉండలాగా వస్తుంటుంది అన్నమాట మనకి. అలా వచ్చినప్పుడు మరో గిన్నెకి కానీ ప్లేట్కి కానీ బాక్స్కి కానీ అట్లా నెయ్యి అప్లై చేసుకొని నూనె కూడా రాయొచ్చు. మీరు నెయ్యి వద్దు అనుకుంటే ఆ నెయ్యి ప్లేస్లో నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమం ఉంది కదా, అది ఆ బాక్స్లో వేసుకోవాలి. బండ్లు చూసారా ఎక్కడ అంటుకోలేదు, చాలా బాగుంటుంది టేస్టు. పిల్లలైతే చాక్లెట్ అంటూ తింటున్నారు. ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా మీరు చేసి పెట్టండి. మరో గిన్నె తీసుకొని పైన అట్లా మొత్తం సద్రంగా అలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. మన కేక్ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్ లాగా మొత్తం సద్రంగా చేసుకొని చల్లారే వరకు వెయిట్ చేయాలి. చల్లగయ్యి మనకు అంచులు అట్లా విడుతుంది అన్నమాట. విడినప్పుడు మనము మొత్తం లూజ్ చేసుకొని చాయంతో ఇలా ప్లేట్ పైన పెట్టుకొని అందులో బాల్ ఇచ్చుకోవాలి. ఇది అలా బాల్ ఇచ్చి తట్టామంటే మనకి బర్ఫీ రెడీ అవుతుంది. ఇప్పుడు చాక్ తోటి కొంచెం వేడి మీదనే కట్ చేసుకోవాలి. అలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పీసులు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేసి
గోధుమ రవ్వ హల్వా చేసి చూపిస్తున్నాను, చూడండి, చేయండి. గోధుమ రవ్వ కేసరి అని కూడా అనవచ్చు దీన్ని. అమ్మవారి ప్రసాదంగా చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ నెయ్యి 1 టీ గ్లాసు, 1 గ్లాస్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వేసుకొని డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే. ఎండు ద్రాక్ష, బాదాన్ని ఊరికే అట్లా చిదిమినట్టు అంటే మనకి తర్వాత పలుకులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు అదే టీ కప్ తోటి గోధుమ రవ్వ తీసుకున్నాను. అదే నెయ్యిలో కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక 1 కప్పుకి 5 కప్పులు నీళ్ళు, అంటే 1 గ్లాసు రవ్వకి 5 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. నీళ్ళు తీసుకొని అట్లా మనకి ఉడకబట్టేటప్పుడు హైలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి అక్కడే. పంచదార 1.5 కప్పు. మీకు కావాలంటే ఎక్కువ స్వీట్ కావాలంటే 2 కప్పులు వేసుకోవచ్చు. నేను 1.5 వేసాను, కొంచెం స్వీట్ తక్కువగానే ఉంటుంది నేను చేసేది. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసుకొని కొంచెం పక్కన పెట్టాను. మళ్ళీ ఇంకొకసారి వేసుకుంటాను. బాగా ఉడికించుకోవాలి. అది అట్లా ఉడికినప్పుడు పచ్చకర్పూరం అంటాం కదా, అది కొంచెం వేసాను. ఫ్లేవర్ బాగుంటుంది ప్రసాదాలకి, అమ్మవారికి బాగా ఇష్టం కదా. ఇప్పుడు బాదంని అట్లా నలకొట్టున్నాం కదా, అట్లా తుంచేస్తే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలాచీ పొడి కూడా అట్లా దంచి వేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసుకుంటాను. నెయ్యి ఇంకొంచెం కావాలంటే వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది నెయ్యి. మనకు పట్టుకుంటే అట్లా బాండిల్కి అంటుకోకుండా వస్తుంది అన్నమాట ఉడికేటప్పటికి. అంతా ఎంతసేపు ఉన్నా అదే స్ట్రెచర్లో బాగుంటుంది. ఫైనల్గా మనకి గోధుమ రవ్వ కేసరి రెడీ. ట్రై చేయండి. అమ్మవారికి ఈజీగా ఫాస్ట్గా అయ్యే ప్రసాదం. నాగ్పూర్ ఆరెంజ్ బర్ఫీ చేసి చూపిస్తున్నాను, చూడండి, చేయండి. ఇది సీజన్ కదా, కమలా పండ్ల సీజను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ విధంగా చేసి మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు, చేసే విధానం చూద్దాము. ముందుగా ఒక 8 పండ్లను అట్లా ఒలుచుకున్నాను. ఆ స్కిన్ అంతా తీసేయాలి పైది. అన్నీ మనం అట్లా తొనలు ఒలిచి పెట్టుకోవాలి. అన్నీ అలా తీసుకొని అందులో సగం జ్యూస్ చేసుకోవాలి, సగం వచ్చి అట్లే తొనలు ఉంచుకోవాలి. ఆ జ్యూస్ చేసుకున్న ఆ జ్యూస్ అది. అందులో పంచదార ఒక 2 కప్పులు, కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు, నెయ్యి 1 స్పూను వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. బాగా అంతా కలిసినాక స్టవ్ పైన పెట్టుకోవాలి. ఈ తొనలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి అందులోనే. అన్నీ అట్లా కార్న్ఫ్లోర్ కలిసేటట్టు చూసుకొని అన్నీ ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అట్లా చిక్కగా అవుతుంది మనకి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బాదము, జీడిపప్పు వేసుకున్నాను. అవి బాగా కలుపుకొని కొంచెం ఆరెంజ్ కలర్ వేసాను.
అది వేసుకొని బాగా కలుపుకోవాలి. అది ఉడికేలోపు ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలి. మనకి ఆ హల్వా పీసులు వేసి రావాలంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ అంతా బాగా కలుపుకొని మొత్తం మీడియం మంటలో ఉడికించుకోవాలి హల్వాని. మనకు అట్లా వస్తుంది. వచ్చినప్పుడు నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అట్లా మనకి బాండ్లకి అంటుకోకుండా ఉన్నప్పుడు ఇట్లా ప్లేట్లో వేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గంట తర్వాత మనకి ఇట్లా గట్టిగా అవుతుంది. అట్లా అయినప్పుడు చాకుతోటి పీసులు కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను నార్మల్గానే కట్ చేశాను. అట్లా అన్నీ కట్ చేసుకొని అట్లా తీసుకున్నామంటే మనకి పీసులు వస్తుంది ఈ హల్వా. హల్వా రెడీ. ఫైనల్గా బాంబే కరాచీ హల్వా చేసి చూపిస్తున్నాను చూడండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసి చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం. ఇక్కడ 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. 2 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. ఇవాళ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బండిల్ వేడి చేసుకొని అందులో 2 కప్పులు షుగరు వేసుకొని 1/4 కప్పు నీళ్ళు వేసుకోవాలి. వేసుకొని బాగా ఈ పంచదారని కరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగి మనకి ఇలా రావాలన్నమాట. అలా వచ్చినప్పుడు ఈ ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఇక్కడ నుంచి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో బాగా ఉడికించుకోవాలన్నమాట. దీన్ని కొంచెం సేపటికి మనకి ఇట్లా గట్టిగా అవుతుంది. అట్లా అయినాక బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా బాగా ఇంకిపోవాలన్నమాట దానిలోకి, హల్వాలోకి. ఇప్పుడు కొంచెం కలర్, ఆరెంజ్ కలర్, మీ దగ్గర ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ వేసుకోండి, ఎల్లో ఉంటే ఎల్లో వేసుకోండి. మొత్తం బాగా కలుపుకొని నెయ్యి అంతా మనకి ఇంకిపోయింది చూసారా. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకొని బాగా కలుపుకోవాలి. సిమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇక్కడి నుంచి కొంచెం ఇలాచీ పొడి, నెయ్యి మరొక స్పూన్ వేసుకున్నాను ఇక్కడ. మళ్ళీ ఈ నెయ్యి కూడా బాగా ఇంకేటట్టు కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని మ్యాక్సిమం 1/2 అవర్ ఉడికించుకుంటే మనకి ఇట్లా వస్తుంది అన్నమాట. అట్లంతా ఒకసారి చేసుకుంటే గట్టిగా అవుద్ది. ఈలోపు ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇట్లా మనకి అయినా అది ఉంది కదా మిశ్రమం, అది అందులో వేసుకోవాలి. ఎక్కడ బాండ్లకి ఏమంటుకోదు. మొత్తం ప్లేట్కి అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా.
వేసుకొని పైనుంచి బాదం వేసుకొని పలుకులు ఒక్కసారి అట్లా ఫ్రెష్ చేసుకున్నామంటే అందులో వెళ్ళిపోతుంది అన్నమాట, అంటుకుంటుంది. ఇప్పుడు ఒక 1/2 అవర్ వదిలేస్తే చల్లగా అవుతుంది. చల్లగైన తర్వాత అట్లా కట్ చేసుకోవాలి పీసులు. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మనకి అట్లా బిళ్ళలు వస్తాయన్నమాట. సాఫ్ట్గా చూశారు కదా, అట్లా అనగానే ఎట్లా అవుతుందో ట్రై చేయండి మీరు కూడా. ఇదే విధంగా సేమ్ ప్రాసెస్. మ్యాక్సిమం మనకి 40-45 నిమిషాల్లో మనకి స్వీట్ రెడీ అవుతుంది. కొబ్బరి పాలతోటి స్వీట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాము. ఒక కొబ్బరికాయని అలా పగలకొట్టి కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరి తీసుకున్న దాన్ని సన్నగా అట్లా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులో అటుకులు వేసుకోవాలి. ఇవి లావు అటుకులు. అలా అటుకులు పొడి చేసుకోవాలి. అట్లా పొడి చేసుకున్న అటుకుల్ని అట్లా చూపిస్తాను కదా, ఆ విధంగా పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకొని అవి పక్కన పెట్టుకొని అదే మిక్సీ గిన్నెలో ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. కొంచెం నీళ్ళు పోసుకుంటూ అట్లా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఆ పేస్ట్ని ఒక గిన్నె పైన క్లాత్ వేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు పిండుకొని బాగా కొన్ని నీళ్ళు కూడా పోసుకున్నాను. చిక్కటి పాలులాగా తీసుకోవాలన్నమాట. అంతా అట్లా పిండుకొని అప్పుడు మనకి ఒక గిన్నెలో పక్కన తీసి పెట్టుకొని అదే గిన్నెలో మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా ఆ పౌడరు అందులో వేసుకోవాలి. ఆ గిన్నెలోకి వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఆ పౌడర్లో కలుపుకోవాలి. 1 కప్పు పౌడర్కి 4 కప్పులు కొబ్బరి పాలు తీసుకున్నాను నేను ఇక్కడ. అంతా అట్లా కలుపుకొని అట్లా నానే కొంది మనకు గట్టిగా అవుతుంది. ఇప్పుడు బాండ్లు తీసుకొని బాండ్లో బెల్లం వేసుకున్నాను. 1 కప్పు పౌడర్కి 2 కప్పులు బెల్లము. మనం ముందుగా తీసుకున్న పాలు ఉన్నాయి కదా, అది 1 కప్పు పాలు ఇక్కడ బెల్లం కరిగించేదానికి పోస్తాను. అంతా అట్లా కరిగించుకొని వడకట్టుకోవాలి. వేరే బండ్లు తీసుకొని అట్లా ఏం ఇసుక నలకలు లేకుండా అట్లా వడగట్టుకోవాలన్నమాట. అలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఇది ఉడికించుకోవాలి. బెల్లం అట్లా పొంగి వచ్చిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మిక్సర్ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. అటుకులు వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇది వేసినప్పటి నుంచి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కలుపుకుంటూనే ఉండాలి. ఇది మొత్తం దగ్గర అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకు అట్లా దగ్గరకు వస్తుంది కలిపే కొంది. ఎక్కడ అడుగు అంటడం అట్లేం ఉండదు. ఇదంతా ఇది కదా కొబ్బరి నూనె అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు ఇలాచి పొడి వేసి బాగా కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. అట్లా మనం కలుపుతుంటే గెంటికి అట్లా ఉండలాగా వస్తుంది అన్నమాట స్వీటు. అంతా అట్లా అయ్యాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అందులో అది వేసుకొని మొత్తం పరుచుకోవాలన్నమాట. అలా అంతా స్ప్రెడ్ చేసుకొని చల్లారిన తర్వాత పీసులు కట్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులో అట్లా బౌల్ ఇచ్చామంటే మనకి స్వీటు నీట్గా వస్తుంది అన్నమాట. ఎక్కడ అంటుకోవడం అదేం ఉండదు. అట్లా పీసులు కట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే స్వీట్ రెడీ.
నూనె నెయ్యి ఏమీ వేయకుండా మంచి స్వీట్ రెడీ అయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేసి ఈ విధంగా పిల్లలకి చేసి ఇవ్వండి. చాలా హ్యాపీగా చాక్లెట్ అన్నట్టుగా తింటారు ఇష్టంగా. ఇందులో అన్ని హెల్దీ ఐటమ్సే. ట్రై చేయండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు, చేసే విధానం: పచ్చి కొబ్బరి అట్లా సన్నగా కట్ చేసుకొని 1 కప్పు తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతో మళ్ళీ బెల్లం కొలుసుకోవడం. ఆ కప్పుతో తీసుకొని మిక్సీకి పట్టుకోవాలి. అట్లా ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని బెల్లం 1/4 కప్పు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కరిగించుకోవాలి. అంటే ఇసుక ఉంటుంది కదా, అట్లే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మంచి బెల్లం అయితే. నా దగ్గర కొంచెం ఇసుక అనిపించి ఇట్లా కరగబెడతాను ఎక్కువ శాతం నేను. కొంచెం బెల్లం అట్లా తడిచేటట్టు నీళ్ళు అంతే, ఎక్కువ వేసుకోవసరం లేదు. అదంతా బాగా కరిగించుకొని బెల్లం కరిగిన తర్వాత వడగట్టుకోవాలి. అట్లా వడగట్టుకొని అదంతా దిగే వరకు చూసుకొని
చూసారా, నలకలు అట్లా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, ఆ మిశ్రమం ఇందులో వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీడియంలో చేసుకోండి. కొబ్బరిది బాగా ఈ పాకం అంతా కొబ్బరిలో ఉడికేటట్టు చేసుకుంటే బాగుంటుంది స్వీటు. మనం అట్లా పట్టుకున్నప్పుడు అట్లా అంటుకోకూడదు అన్నమాట చేతికి. ఇంకొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట అట్లా అంటుకుంటే. ఇంకొంచెం బాగా ఉడికించుకొని మనకు బాండ్లకి అంటుకోకుండా వస్తుంది. ఇట్లా రావాలన్నమాట మనకి. ఇప్పుడు చల్లగా అయినాక అలా మొత్తం ఉండలు చేసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతే చేసుకోవాలి. అన్నీ అలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పాలు అయ్యేదానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 లీటరు పాలు, ఫుల్ క్రీమ్ ఉండే పాలు తీసుకొని 1 లీటరు హై ఫ్లేమ్లో కాగబెట్టుకోవాలి. మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇదొక్కటే కొంచెం టైం తీసుకుంటుంది. అట్లా మేగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట హై ఫ్లేమ్లో ఏడంతా. ఇప్పుడు పంచదార వేసుకొని, పంచదార ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే అది బెల్లం కాబట్టి, కొబ్బరి దాంట్లో బెల్లం ఉంది కాబట్టి దీంట్లో ఒక 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అట్లా కలుపుకొని హై ఫ్లేమ్లో ఈ కలర్ వచ్చినప్పుడు మనం మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి. మళ్ళీ పక్కకు అటు ఇటు పోతే మళ్ళీ మాడిపోతుంది. మాడకుండా చూసుకోవాలి. మాడితే మళ్ళీ స్వీటు స్మెల్ బాగుండదు. ఈ విధంగా నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వాడకుండా ఈ స్వీట్ రెడీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఇలా ఇస్తే చాలా హెల్దీ అని చెప్పవచ్చు. పచ్చి కొబ్బరి కానీ పాలు కానీ అన్నీ మంచివే. మనకు అట్లా గట్టిగా అవుతుంది. కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి కదా కలుపుతాం కదా, అట్లా కలుపుకోవాలి. మెత్తగా కలిపిన దాన్ని ఇట్లా రౌండ్గా తీసుకొని కొబ్బరి ఉండలు ఉన్నాయి కదా, అవి అందులో స్టఫ్ చేసుకోవాలి. కనిపించకుండా మొత్తం రోల్ లాగా కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని అట్లా రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవాలి. మిగతా అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. అన్నీ అదే విధంగా చేసుకొని ఫైనల్గా సర్వింగ్ చేసుకుంటే మన కోవా కజ్జికాయలు రెడీ. ట్రై చేయండి. ఇలా కొత్తగా స్వీటు దీపావళికి పిల్లలకి స్పెషల్గా చేసి ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.